అమెరికాలో జన్మతః పౌరసత్వంపై వేటు. అమెరికాలో జన్మతః పౌరసత్వంపై వేటు. ఉత్తర్వుల ఉప్పెన. అమెరికాలోని లక్షలాది భారతీయుల ఆశలపై నీళ్లు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ సంచలనాలంటూ చూస్తా ఉన్నాం. సో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన యొక్క గెలుపులో భారతీయుల యొక్క ప్రధానంగా వారి యొక్క ఓట్లే కీలకంగా ఉన్నాయి. కానీ భారతీయులు కమలా హ్యారిస్ నమ్మకుండా ఈరోజు ట్రంప్ నమ్మడంతో ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చినట్టుగా చాలామంది భారతీయులు తమ యొక్క ఆవేదన వెలిబుస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ సంచలనాలు. డజన్ల కొద్ది పాలన ఉత్తర్వులపై వరుసగా సంతకాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటికి అమెరికా. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి నిష్క్రమణ. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్పు. లింగ వైవిధ్యానికి చెల్లు, ఇక స్త్రీ పురుష లింగాలు మాత్రమే. ఫెడరల్ ఉద్యోగులకు ఇంటి నుంచి పని విధానం రద్దు. క్యాపిటల్ భవనంపై దాడి నిందితులకు క్షమాభిక్ష. వెస్ట్ బ్యాంక్లోని ఇజ్రాయెల్ సెటిలర్లపై ఆంక్షల ఎత్తివేత. టిక్ టాక్ పై నిషేధం అమలు 75 రోజుల పాటు వాయిదా. సో ఫిబ్రవరి 1 నుంచి కెనడా మెక్సికోపై 25% సుంకాలు అంటూ చూస్తా ఉన్నాం. సో నేను చెప్పాను కదా, ట్రంప్ అదేవిధంగా ఎలన్ మస్క్ ఈ ద్వయం ఏదైతే ఉందో రేపు ప్రపంచ దేశాలపైన దాడి జరుగుతుంది అనేటువంటి కోణంలో నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ చాలామంది అమెరికన్లు కానీ లేకపోతే చైనీయులు కానీ లేదా భారతీయులు వీళ్ళే మెజారిటీ ప్రజలు వీళ్ళే ఎక్కువ ఉంటారు. సో వీళ్ళంతా కూడా ట్రంప్ను నమ్మారు. కమలా హ్యారిస్పై జరుగుతున్నటువంటి దుష్ప్రచారంపై నమ్మి ట్రంప్కు ఓటేయడం జరిగింది. సో ఈ క్రమంలో ట్రంప్ ఎలన్ మస్క్ ఇద్దరు కూడా ప్రపంచాన్ని కుదేలు చేస్తారు. వీళ్ళిద్దరు కలిసి ప్రపంచంలో దేశాలన్నిటిపై దాడి చేస్తారు అని గతంలో చాలాసార్లు నేను చెప్పడం జరిగింది పలుమార్లు. సో కానీ ఈరోజు నేను చెప్పిన దాన్ని బట్టి ట్రంప్ ఖచ్చితంగా అదే విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి దాని నుంచి వైదొలుగుతూ ఉన్నారు. అదేవిధంగా ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి కూడా నిష్క్రమణ చేస్తూ ఉన్నారు. సో ఈ గ్లోబలైజేషన్ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రపంచ సదస్సులలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల ప్రకారం అన్ని దేశాలు కూడా పాటిస్తూ ఉంటాయి. సో అది WHO కావచ్చు, లేకపోతే ప్యారిస్ సంబంధించినటువంటి పర్యావరణ ఒప్పందం కావచ్చు, ఇలా చాలా ఒప్పందాలు అవుతున్నాయి. వీటన్నిటి కూడా తొంగలో దొక్కుతున్నట్టే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అదేవిధంగా ఇవి కేవలం ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చాలా ముందు అమెరికాను అగ్రదేశంలో భాగంగా ఉంచడంలో భాగంగా ఆయన ఇంకా చాలా కీలకమైనటువంటి నీచమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అది ప్రపంచ దేశాలన్నిటిపైన కూడా పెద్ద ముప్పుగా వాటిల్లేటువంటి అవకాశంగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ ట్రంప్ అనేటువంటి వ్యక్తి రేపు ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధానికి కూడా కారణమవడానికి ఒక రీజన్ కూడా అవడానికి అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా నేను చెప్పగలను. ఎందుకంటే వీళ్ళిద్దరు మూర్ఖులు, వీళ్ళిద్దరి స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రపంచాన్ని కూడా ముంచేస్తారు అనేటువంటి విషయంలో నేను చాలా క్లారిటీగా గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాను. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్ మొదటి రోజే ఉత్తర్వుల వర్షం కురిపించారు. ఆ దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా తొలి రోజే డజన్ల కొద్ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో సంచలనం సృష్టించారు. అందులో ప్రధానమైనది అమెరికాలో పుట్టిన వారికి ఆటోమేటిక్గా పౌరసత్వాన్ని ప్రసాదించే హక్కును రద్దు చేసే ఉత్తర్వు. ఉద్యోగాల నిమిత్తం అమెరికాలో ఉంటూ ఆ గడ్డపై పిల్లలను కనడం ద్వారా కనీసం వారికైనా పౌరసత్వం దక్కుతుందని ఆశిస్తున్నటువంటి లక్షలాది మంది ప్రవాస భారతీయులకు ఈ ఉత్తర్వు ఆశానిపాతమే. అదొక్కటే కాదు, ఇంధన రంగం, పర్యావరణం, వలసలు, విదేశాంగ విధానం, ఇలా పలు రంగాలకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు. సాధారణంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వారు వైట్ హౌస్లో తమ కార్యాలయం వెళ్ళిన తర్వాత పని మొదలుపెట్టడం కద్దు. కానీ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే అక్కడికక్కడే తన ఉత్తర్వుల దండయాత్ర మొదలుపెట్టారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ గతంలో జారీ చేసిన 78 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై తొలి సంతకం పెట్టారు. పాలనపై తన ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టు సాధించేదాకా ప్రభుత్వ అధికారులు ఎలాంటి నిబంధనలు జారీ చేయకుండా నిషేధించే ఉత్తర్వుపై బలి సంతకం. అప్పటిదాకా సైన్యం, కొన్ని కీలక రంగాల్లో మినహా ఫెడరల్ ఉద్యోగాల నియామకాలను నిలిపేసే ఉత్తర్వుపై 3వ సంతకం చేశారు. ఆ తర్వాత ఫెడరల్ ఉద్యోగులు ప్రత్యక్షంగా ఆఫీస్కి వచ్చి పూర్తి సమయం పనిచేయడానికి తప్పనిసరి చేస్తూ 4వ ఉత్తర్వు జారీ చేశారు. పెరుగుతున్న జీవన వ్యయం సమస్యను పరిష్కరించే బాధ్యతను అన్ని ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలపై పెడుతూ 5వ ఉత్తర్వు. ప్యారిస్లో 2015లో కుదుర్చుకున్న పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతూ 6వ ఉత్తర్వు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షిస్తూ 7వ ఉత్తర్వు.
రాజకీయ ప్రత్యర్థులపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే విధానం చెక్ పెడుతూ ఎండింగ్ ద వెపనైజేషన్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్ అంటే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొన్ని ఆ నిర్ణయాలన్నింటినీ కూడా అవి తీసుకుంటూ ఇంకా వేరే నిర్ణయాలు కూడా కఠినంగా ఉండడం జరిగింది. సో అది కొంత భారతీయులకు చైనా వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఉందని చాలా స్పష్టంగా మనమైతే చెప్పొచ్చు. అదేవిధంగా 8వ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే తన కేబినెట్ సదస్యులు సిఐఏ డైరెక్టర్ ఇతరత్ర కీలక పదవులకు సంబంధించి నియామక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అనంతరం ట్రంప్ తన చేతులను పెన్నును ప్రమాణ స్వీకారానికి హాజరై హర్షధ్వానాలు చేస్తున్న తన మద్దతుదారుల వైపులకు విసిరేశారు. దీంతో వారి హర్షధ్వానాలు మిన్నుమిట్టాయి. వారి స్పందన గమనించినటువంటి ట్రంప్ తన బల్లపై ఉన్న మిగతా పెన్నులు కూడా ఒక్కొక్కటి వారి వైపులకు విసిరడంతో అంతా ఆ పెన్నులను పట్టుకుని వాటితో సెల్ఫీలు దిగడం కనిపించింది. అనంతరం శ్వేత సౌధంలోని తన కార్యాలయానికి చేరుకున్నటువంటి ట్రంప్ 2021 జనవరి 6న క్యాపిటల్ భవనంపై జరిగిన దాడికి సంబంధించినటువంటి కేసులో 1500 మంది నిందితులకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. వారందరిపై ఉన్న అన్ని కేసులను కొట్టేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలా ఆయన జారీ చేసిన మరికొన్ని కీలక ఉత్తర్వులు అంటూ చూస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. పుట్టుకతో పౌరసత్వ హక్కు అక్కడి ప్రజలకు అక్కడ ఉన్నటువంటి పుట్టిన వాళ్ళకు వస్తుంది. సో దాన్ని రద్దు చేస్తాడు. అది చాలా పెద్ద నిర్ణయంగా మనం చెప్పొచ్చు. అది భారతీయులకు చాలామంది భారతీయులకు ఈ అతి పెద్ద షాక్గా మనం అయితే చెప్పొచ్చు. ఇప్పటిదాకా ఉన్నటువంటి నిబంధనల ప్రకారం పర్యాటక ఉద్యోగి విద్యార్థి వీసాలపైనే మరేదైనా కారణాల వల్ల అమెరికాకు వచ్చిన వారికి ఆ గడ్డపై పిల్లలు పుడితే వారికి అమెరికా పౌరసత్వం వస్తుంది. ఆ హక్కుపై వేటు వేస్తూ ట్రంప్ తొలి రోజు ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే పౌరసత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ ఉత్తర్వు రాజ్యాంగంలో 14వ సవరణకు విరుద్ధమని హక్కుల సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జన్మతః పౌరసత్వ హక్కు అందరికీ వర్తించదని అందుకు కొన్ని నిబంధనలు వర్తిస్తాయని ఆ సవరణలో ఉన్నదని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పేర్కొన్నారు. ఆ నిబంధన ప్రకారం అక్రమంగా అమెరికాలో ఉండే మహిళలకు జన్మించే పిల్లలకు ఆ పిల్లల తండ్రి అమెరికన్ పౌరుడు చట్టబద్ధమైనటువంటి శాశ్వత నివాస హోదా లేనివాడు అయితే జన్మతః పౌరసత్వ హక్కు వర్తించదు. అలాగే అమెరికాలో చట్టబద్ధంగానే ఉంటున్నప్పటికీ తాత్కాలికంగా నివసించే మహిళలకు పుట్టే పిల్లలకు ఆ పిల్లల తండ్రి అమెరికన్ పౌరుడు చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా లేని వాళ్ళకు జన్మతః పౌరసత్వ హక్కు వర్తించదు. ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం ట్రంప్ తీసుకున్నటువంటి అది తెలివి తక్కువ నిర్ణయంగా మనమైతే చెప్పొచ్చు. పేర్ల మార్పు అట గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికా పేరుగా మారుస్తూ ఉన్నారు. ఎందుకంటే అమెరికాకు చాలామంది వలసదారులు వస్తూ ఉంటారు. అతి ఎక్కువగా వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఎవరు అంత మెక్సికో నుంచే ఎక్కువగా వలసదారులుగా వస్తారు. వాళ్లకు సంబంధించినటువంటి ఆ పేరునే డైరెక్ట్ మార్చి చేస్తూ ఉన్న సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ప్యారిస్ ఒప్పందం నుంచి వెనక్కి పెరిగిపోతున్న భూతాపానికి అడ్డుకట్ట వేసేలా కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు 2015లో ప్యారిస్లో ప్రపంచ దేశాలు కూర్చుకున్నటువంటి ఒప్పందం నుంచి అమెరికా వైదొలుతున్నట్టుగా ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. సో దీంతో ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం వైదొలినట్టు తెలుస్తోంది. ఒక ప్యారిస్ ఒప్పందం నుంచే కాదు, అమెరికా అభివృద్ధికి అడ్డంకిగా మారి అన్ని అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలిగేలా యూన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ సంబంధించి గతంలో అమెరికా ఇతర ఆర్థిక సాయం ఇస్తారని ప్రకటించి ఉంటే వాటి నుంచి కూడా వైదొలిగేలా ఉత్తర్వులు జారీ చేశారంటూ చూస్తాం. WHO నుంచి నిష్క్రమణ COVID-19 మహమ్మారి కట్టడిలో విఫలమైనటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా నిష్క్రమించాలని ట్రంప్ తొలి హయాంలో నిర్ణయించారు. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. అధికారంలోకి వచ్చిన బైడెన్ ఆ నిర్ణయాన్ని రద్దు చేశారు. తాను అధికారంలోకి వస్తే WHO నుంచి అమెరికా వైదొలిగా చేస్తారని ట్రంప్ అప్పటి నుంచి చెబుతూనే వచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఇచ్చినటువంటి ప్రధాన హామీలో ఇది కూడా ఒకటి. అమెరికా నిష్క్రమణతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా $130 మిలియన్ దాదాపు 1124 కోట్ల ఆర్థిక సాయం అందకుండా పోతుందని అంచనా. లింగ నిర్వచనం DEI కార్యక్రమాల రద్దు. ఇలా టిక్ టాక్ ఊరటట. టిక్ టాక్ నిషేధానికి సంబంధించి బైడెన్ సర్కారు విధించినటువంటి నిషేధం అమలు 70 రోజుల పాటు వాయిదా వేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయడం ద్వారా దాని మాతృ సంస్థ బైట్ డాన్స్కు ట్రంప్ ఊరట కల్పించారు. సో ఇక టిక్ టాక్ ద్వారా, ఎందుకంటే ఆల్రెడీ ఎలన్ మస్క్ టిక్ టాక్ను ఆల్రెడీ కొన్నాడు అనేటువంటి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానిలో భాగంగా 75 రోజుల పాటు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. సో ఇది ఎలన్ మస్క్ కొంత లాభం చేకూర్చే అంశంగా మనమైతే చెప్పొచ్చు. సో దీనివల్ల ఎలన్ మస్క్ కొంత అభివృద్ధి కొంత మేలు జరిగే అంశంగా మనమైతే చూస్తూ ఉన్నాం. సో కెనడా మెక్సికోపై 25% సుంకాలట. దక్షిణ సరిహద్దులో అత్యవసర పరిస్థితి, 4 ఉద్యోగులపై వేటు అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికి అయితే ట్రంప్ రాగానే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు చూస్తూ ఉన్నాం. కొన్ని నిర్ణయాల అమలు అంత ఈజీ కాదు. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ఇచ్చినటువంటి హామీలో చాలా వాటిని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారానే అమలు చేయొచ్చు. కానీ పుట్టుకతో పౌరసత్వ హక్కు వంటి మరికొన్ని నిర్ణయాల అమలుకు మాత్రం చట్టపరంగా పలు అడ్డంకులు ఎదురవుతాయి. వాటిపై న్యాయస్థానంలో వ్యాజ్యాలు దాఖలవుతాయి. ఆ అడ్డంకులన్నింటినీ అధిగమించి వాటిని అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. అమెరికా ప్రతినిధుల సభల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ రిపబ్లికన్ల స్వల్ప ఆధిక్యం మాత్రమే ఉంది. సెనెట్లో సైతం ఏదైనా చట్టం అమలు కాకుండా సభ్యులు అడ్డుకునే వీలు కల్పించే ఫిలిబస్టర్ అనే ప్రక్రియ ఉంది. కాబట్టి ట్రంప్ నిర్ణయాల అమలుకు డెమోక్రటిక్ సభ్యుల సహకారం తప్పనిసరి అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ట్రంప్ నిర్ణయాలు ఈరోజు భారతీయులని
మిగతా దేశాలను కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు నెట్టేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చూద్దాం ఈ అమలు నిజంగా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు అమలవుతాయా, లేకపోతే కొన్ని నిర్ణయాలు అయితే చాలా మంచి పరిణామాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ మీద కావచ్చు, కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటి మీద చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. సో వాటిని మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని మంచి నిర్ణయాలు ఉన్నాయి, కొన్ని చెడు నిర్ణయాలు ఉన్నాయి. వాటి అమలు ఏ విధంగా ఉంటుందనేది త్వరలో తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది.